హాయ్ అండి. వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో చింతపండు పులిహోర చిన్న మార్పుతో కొలతలతో చూపిస్తుంటాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా రైస్‌ని అరగంట పాటు నానపెట్టుకోవాలి. 3, 4 సార్లు బాగా కడిగి అరగంట పాటు నానపెట్టుకోండి. ఈలోగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో కప్పు రైస్‌కి కప్పున్నర నీళ్లు పోసుకోవాలి. ఒక స్పూను నూనె వేసుకొని, ఒక స్పూను సాల్ట్ వేసుకోండి. అలాగే పావు స్పూను పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసుకున్న తర్వాత మూతను పెట్టి నీళ్లు బాగా కాగనివ్వాలి. ఈలోగా పులిహోరలోకి పొడిని తయారు చేసుకోవటం కోసం పావు స్పూను మెంతులు వేసుకొని, పావు స్పూను ఆవాలు వేసుకోండి. అర స్పూను మిరియాలు వేసి, ఒక ఇంచు సొంటి ముక్కను వేసుకోండి. ఒకవేళ ఒక స్పూను ధనియాలను కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. వీటన్నిటిని ఒక నిమిషం పాటు ఇలా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారపెట్టుకోవాలి. ఈ మరుగుతున్న ఎసరులో అరగంట పాటు నానపెట్టుకున్న రైస్‌ని వేసి ఒకసారి గరిటెతో కలుపుకొని మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టి ఈ రైస్‌ని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూతను తీసి గరిటెతో ఇలా కలిపి ఒక 5 నిమిషాలకి ఇలా కొంచెం 80% వరకు కుక్ అవుతుంది. మిగిలిన 10% లో ఫ్లేమ్‌లో పెట్టి మూతను పెట్టి మగ్గించుకోవాలి. అరకిలో రైస్‌కి 50 గ్రాముల చింతపండు పడుతుంది. ఈ చింతపండుని 1, 2 సార్లు బాగా కడిగి ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై పెట్టి ఒక పొంగొచ్చేంత వరకు ఈ చింతపండును ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చింతపండుని చల్లారపెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, పులిహోర చేసేటప్పుడు రైస్ మెతుకు మెతుకు అంటకుండా ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయిన చింతపండుని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోండి. ఈ చింతపండు గుజ్జు వరకే తీసుకుని నీళ్ళని పక్కనుంచాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్‌లో తీసుకున్న చింతపండుని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని, ఈ మిగిలిన చింతపండు రసాన్ని ఈ జార్‌లో వేసేసి ఒకసారి బాగా స్పూన్‌తో ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో స్ట్రైనర్‌ని పెట్టుకొని ఇలా వడపోసుకోవాలి. వడపోసి లాస్ట్‌లో మిగిలిన పిప్పితో ఇత్తడి గిన్నెలని కడిగేసుకోవచ్చు. పిప్పిని కూడా వేస్ట్‌గా పడేయాల్సిన పని లేదు. ఇలా తీసుకున్న ఈ చింతపండు గుజ్జులోని ఒక 2 రెమ్మల కరివేపాకును వేసి, ఒక 5, 6 పచ్చిమిర్చిని మధ్యకి చీరి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు పావు స్పూను పసుపు వేసి, ఉప్పు 2.5 స్పూన్లు వేసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఇప్పుడు ఆయిలు 2 స్పూన్లు వేరుశనగ నూనెను వేసుకోండి. స్టవ్ పైన పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి, ఇప్పుడు రైస్‌ని ఒకసారి గరిటెతో బాగా కలిపి ఇలా పొడి పొడిగా ఉండాలి. పులిహోరకి వెడల్పుగా ఉన్న ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న వీటిని పొడి చేసుకొని రైస్‌లోకి కలుపుకోవాలి. మెంతులు, ఆవాలు, సొంటి వీటిల్లోని మంచి అరోమా రైస్‌కి పడుతుంది. పులిహోర డబుల్ టేస్ట్ ఉంటుంది. పొడి రైస్‌కి ఇలా బాగా కలిపిన తర్వాత చింతపండు గుజ్జుని కొంచెం కొంచెంగా రైస్‌కి పట్టేలాగా కలుపుకోవాలి. అరకిలో రైస్‌కి 50 గ్రాముల చింతపండు ఉడకబెట్టుకున్నది మొత్తం సరిపోతుంది. ఇలా రైస్‌కి బాగా కలిపేసి పక్కనుంచాలి. ఇప్పుడు తాలింపుకి ఒక ప్యాన్ పెట్టుకొని 4, 5 స్పూన్లు వేరుశనగ నూనెను వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక అరకప్పు పల్లీలను వేసుకోండి. అలాగే ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినపప్పు వేసి, ఒక స్పూను ఆవాలు, అర స్పూను జీలకర్రని వేసి, సన్నగా చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని ఒక ఇంచు వేసుకోండి. అలాగే 4, 5 ఎండుమిర్చిని, ఒక 5, 6 పచ్చిమిర్చిని చీరి వేసుకోండి. వీటన్నిటిని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఈ పప్పులు వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును వేసి, ఒక పావు స్పూను పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే పప్పులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని రైస్‌లోకి వేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలిసేలాగా కలుపుకొని తినండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి.